హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. నైట్ అంతా పనుకునేసరికి 4 అయింది. టైం 10 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము మా కూలీగ్ ఇంటికి. చూపిస్తా ఎలా ఉందో అక్కడ. వచ్చాము గైస్, మళ్ళీ మా మేనేజర్ ఇంటికి వచ్చాము టిఫిన్ చేయడానికి. ఇప్పుడే టిఫిన్ తిన్నాం గైస్, అప్పం అండ్ కర్రీ. చూడొచ్చు ఎలా ఉందో, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కొత్త ఇల్లు ఇది. ఇక్కడైతే చాలా మంది కాదు, అందరికి బోర్ ఉండదు. ఓన్లీ వెల్స్ వాడతారు ఇక్కడ. చూడొచ్చు. అసలు బోర్లే ఉండవు ఇక్కడ, ఓన్లీ వెల్స్. తాగడానికి అయితే ఆపుతున్నాం గాయస్. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫైనల్ ప్రెషర్ అయితే వచ్చాం గాయస్. మొత్తం హిల్ ఏరియా. అక్కడ చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. అక్కడ పోయి చూపిస్తా ఇటు సైడ్ నుంచి. నొక్కు కెమెరా సైడ్ నొక్కు. నీకేదో చాట్ ఉంది ఫోన్ అందులో. నో కుట్టి, నో కుట్టి, నో కుట్టి, నో కుట్టి. Guys, these are Kerala traditional dishes. Chicken, what is it? Fish, mango curry, and one. It's very good. Ram is eating. తినడం అయితే అయిపోయింది. వీళ్ళైతే ఫుడ్ పెట్టి చంపేసేలా ఉన్నారు. నమస్కారం. 100% టైం అయితే 1:50 అవుతుంది గైస్. లంచ్ చేసి వచ్చాము. ఇప్పుడు వచ్చి ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఇప్పుడు లాటరీ టికెట్లు కొందామని వెళ్తా ఉన్నాము. మా గైస్ లాటరీ కొని ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోతారు ఒక్క రోజులో. ఆల్రెడీ 200 ఎకర్స్ ఉన్నాయి వాళ్ళకి, అయినా కూడా. ఓ వైష్ణవి, చూడొచ్చు గైస్, అన్ని పిక్కిల్స్ పెట్టారు. ఇప్పుడైతే లాటరీ 10 கோடி plus 1 கோடி. 10 கோடி plus 1 11 கோடியா? எப்ப உங்களுக்கு 28 இன்னைக்கு தேதி என்ன? ఈ 100 ఉండేది 50 రూపీస్ గైస్. ఇది 10 ఉంది కదా, ఇది వచ్చేసి 250 రూపీస్ అంట. 28th డ్రా. ఇది 100 ఉండేది ఈ రోజే డ్రా. ఈ స్కానర్ ఉంది కదా, స్కానర్ ఆ నెంబర్ తీసుకొని ఆన్లైన్ లో వాళ్ళ సైట్ ఉంటుంది, కేరళ వాళ్ళ సైట్, దాంట్లో చెక్ చేసుకోవాలి. టికెట్లు అయితే కొన్నాం గైస్. వాడికి ఒక 2000 బిల్ చేసి ఉంటాం వానికి. నా దగ్గర అయితే నేనైతే ఒక 50 కొన్నాను. మా వాళ్ళు 500 కొన్నారు అంతా. అది మరి చూద్దాం, లక్ ఎంత ఉందో చూద్దాం. 3 o'clock అక్కడైతే మ్యాంగో తింటున్నాం గైస్. కావాలా? తినండి మీరు కూడా మ్యాంగో. మళ్ళీ కొంటున్నాం గైస్. 50 రూపీస్ అంటే ఇది లక్ ప్రయత్నిస్తున్నాం. రామా 20 minutes. 20 minutes. హాయ్ గాయస్, ఇప్పుడైతే టైం 3 అవుతుంది.
ఇప్పుడు చర్చికి పోతున్నాం. చర్చిలో ఒక హాఫ్ అన్ అవర్ ఫంక్షన్, చర్చిలో 30 minutes 1 hour ఉంటుంది. అది చూసుకొని మళ్ళీ ఈవినింగ్ రిసెప్షన్, అది ప్లాన్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. చర్చ్ దగ్గరకు వచ్చాం గైస్. టైం 3:10 అయింది. ఈ చర్చ్ పేరు వచ్చేసి సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చ్. చాలా పెద్దగా ఉంది చర్చ్. చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. అలా పైకి వెళ్ళాలి. లోపల అప్పుడే సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఏదో ప్రేయర్ చేస్తున్నారు. ధ్వజస్తంభం కూడా పెట్టారు గైస్ చర్చిలో. ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ మేబీ 3కి స్టార్ట్ చేసేట్టున్నారు. നിന്റെ ബലഹീനദാസരായ ഞങ്ങൾ ആശീർവദിച്ചിരിക്കുന്ന ഈ മോതിരങ്ങളെ നീ സന്തോഷപൂർവ്വം അനുഗ്രഹിക്കണമേ. ഈ മോതിരങ്ങളെ നീ അനുഗ്രഹിക്കുകയും ശാപമായിരുന്നത് ഇതിനാൽ വിശുദ്ധമായി തീരുവാൻ സംഗതിയാക്കുകയും ചെയ്യണമേ എന്ന് നിന്നോട് ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. കർത്താവേ, ദൈവത്തിന് വലിയ താഴ്മയുള്ള ആത്മാവാകുന്നു. ദൈവം നമ്മുടെ ഹൃദയം നിരസിക്കുന്നില്ല. టైం అయితే 4:40 అయింది. చూడొచ్చు, ఇక్కడ జనాల కంటే కార్లు ఎక్కువ ఉన్నాయి. జనాలు ఒక స్టార్టింగ్లో 50-60 మెంబర్స్ ఉన్నారు. కార్లు అయితే మొత్తం నిండిపోయింది, పార్కింగ్ కూడా అటు సైడ్. ఇంకా 4:40 అవుతుంది. ఇంకా బ్యాక్ టు రూమ్. మళ్ళీ 7కి ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పెళ్ళి అయిపోయింది. అది టైం అయితే 7:10 అవుతుంది కానీ ఇప్పుడు రిసెప్షన్కి స్టార్ట్ అవుతున్నాము. ఒక 10 minutes ఇక్కడ నుంచి. చూడొచ్చు, ఆ కార్ కూడా రెడీ ఉంది, ఇంకా పోవడమే. మేబీ 7:30 కల్లా స్టార్ట్ అవుతుంది రిసెప్షన్. ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాం గైస్. ఇప్పుడు లోపల పోయి చూద్దాం ఎలా ఉండదు. കല്ലോട്ടും വഴക്കും എല്ലാം കൂടെ മിക്സപ്പായി ഒരു അടിപൊളി ജീവിതമാകട്ടെ എന്ന് ഞാൻ ഈ നിമിഷം ആശംസിക്കുന്നു. ഷെയറിംഗ് ഈസ് കെയറിംഗ്. അടുത്തതായിട്ട് ചേട്ടായി പൊട്ടിച്ചോളൂ. ഒരു നല്ല കൈഡി കൊടുക്കാം. നിങ്ങളും സാന്ദ്രയും കൂടെ വായിക്കും. ఒకటి వచ్చేసి ఇడియప్పం, మళ్ళీ కాయిన్ పరోటా, ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి డక్ కర్రీ. వికేమ్ సేమ్ రూటా? టైం 2:30 అయింది గైస్. ఇప్పుడైతే ఇక్కడ టీ బ్రేక్. ఇప్పుడు మనకి టైం అయితే 4:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. చూద్దాం ఎంతకి రీచ్ అవుతాం. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube.